ఢిల్లీ ఉగ్రదాడులు పక్కా ప్లాన్ తో జరిగాయన్న దానికి ఆధారాలు బయటపడుతూనే ఉన్నాయి. ఆఖరికి పేలుళ్ల ఘటనలో వాడిన కారుకు టెర్రరిస్టులు ఫాస్టాగ్ కూడా వాడలేదు. ఫాస్టాగ్ వాడితే ఎక్కడెక్కడ తిరిగారో తెలుస్తోందని టెర్రరిస్టులు ఫాస్టాగ్ వాడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ దాడికి పాల్పడిన ఉమర్ కు సంబంధించి మరో సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. సూసైడ్ బాంబర్ ఉమర్ I-20 కారులో ఉదయం 8 గంటల సమయంలో బదర్పుర టోల్ గేట్ ను దాటినట్లు వెలుగు చూసింది. కారు వెనక సీటులో పెద్ద ప్యాకెట్ డెక్కీలోనూ లగేజ్ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. రైట్, దీనిపై మరింత సమాచారం మా ఎడిటర్ రాజు అందిస్తారు. రైట్ రాజు, చెప్పండి. రైట్, మొత్తానికి ఢిల్లీలో జరిగినటువంటి ఉగ్రదాడి అనేది చాలా పక్కా ప్లాన్ తో జరిగినట్టు తెలుస్తుంది. టెర్రరిస్టులు అలాగే డాక్టర్ టెర్రరిస్ట్ మాడ్యూల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే చాలా పకడ్బందీగా ఏదైతే దేశ అంతర్గత పరమైనటువంటి అంశం కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకొని దాడులకు పాల్పడాలని చెప్పేసి చాలా పక్కా ప్రణాళికలతోటి వాళ్ళు ఈ దాడులకు తెగబడాలని చెప్పేసి ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది. తాజాగా ఇంకొక సీసీ ఫుటేజ్ కూడా వెలుగులోకి వచ్చింది. ఏదైతే ఈ ఢిల్లీలో బాంబు పేలుడు సంభవించినటువంటి I-20 కార్ ఏదైతే ఉందో I-20 కార్ లో వెళ్తున్నటువంటి సూసైడ్ బాంబర్ ఉమర్ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో ఆయన మాస్క్ వేసుకొని ఒక కారులో ఆ కారులో వెళ్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనకు ఉదయం 8 గంటలకు, అంటే సోమవారం ఉదయం 8 గంటలకు ఈ బదర్పుర టోల్ గేట్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. అయితే రికార్డ్ అయినటువంటి సందర్భంలో ఆ కారుని కానీ మనం కానీ పరిశీలించినట్లయితే ఆ కారు లోపల ఉన్నటువంటి పర్సన్ మాస్క్ వేసుకున్నాడు, అంటే ఉమర్ మాస్క్ వేసుకుని ఉన్నాడు. అంతేకాకుండా చాలా ఆందోళనగా కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాస్ అయితే ఉంటాయో, టోల్ గేట్ దగ్గర ఉన్న సీసీ కెమెరాస్ అయితే ఉంటాయో వాటిని చూస్తూ మాస్క్ ని పైకి, అంటే కనపడకుండా పైకి సర్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ కూడా కనిపించినటువంటి పరిస్థితి. దాంతో పాటు కారు బ్యాక్ సీట్ లో ఒక పెద్ద ప్యాకెట్ కూడా కనిపించింది. అంతేకాకుండా డిక్కీ కూడా కొద్దిగా ఎక్కువగా లగేజ్ ఉన్నట్టు కూడా కనిపించింది. అంటే పేలుడు పదార్థాలకు సంబంధించి వాడేటటువంటి ముడి పదార్థాలన్నీ కూడా అందులో ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా మనకు ఆ వీడియోలో కూడా మనం చూడొచ్చు. అంతేకాకుండా ఈ సూసైడ్ బాంబర్ ఎవరైతే ఉన్నారో ఆయన వాడినటువంటి కార్లు, ఎస్పెషల్లీ 4 కార్లు, 8 మంది డాక్టర్లు 4 చోట్ల ఈ ఉగ్ర దాడులకు పాల్పడాలి అనేటటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పేసి తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఆ కార్లు వాడినటువంటి, అంటే ఈ కారుతో పాటు మిగతా కార్లు కూడా, అంటే మిగతా ఇప్పటి వరకు ఈ కారు కాకుండా ఇంకొక 2 కార్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది పోలీసులు. ఆ 2 కారులో ఒక కారు వచ్చేసి ఎకో స్పోర్ట్స్ కారు. సో అది దానికి కూడా ఫాస్ట్ ట్యాగ్ లేదు. అలాగే ఈ కారు కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు, ఫాస్ట్ ట్యాగ్ లేనటువంటి పరిస్థితి. గత కొద్దిసేపటి క్రితం అల్వుల్ ఆఫ్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఆ లోపల ఇంకో కారును కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి, బ్రెజా కార్ని. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనకు మొత్తం కూడా చాలా పక్కాగా వీళ్ళు దీంట్లో చేసినట్టు కూడా తెలుస్తోంది. లోపల చూస్తే ఒక పెద్ద ప్యాక్ కూడా మనం చూడొచ్చు. ఒక పెద్ద కవర్ లో ఏదో ఉంది, బ్యాక్ సీట్ మొత్తం అది ఆక్రమించినటువంటి పరిస్థితి. అంటే పెద్ద ఎత్తున ఈ పేలుళ్లకు సంబంధించినటువంటి వాటిని దీంట్లో తీసుకెళ్తున్నాడు అనేది ఈ వీడియో ద్వారా కూడా అర్థమవుతుంది. ఫాస్ట్ ట్యాగ్ ఎందుకు వాడలేదు అంటే, ఒకవేళ ఫాస్ట్ ట్యాగ్ కానీ వాడితే వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ఏ ప్రాంతాలకి వెళ్ళొచ్చారు అనేది ఫాస్ట్ ట్యాగ్ లో రికార్డ్ అవుతుంది. కాబట్టి అందుకనేసి చాలా ముందు జాగ్రత్త చర్యలుగా ఆ ఫాస్ట్ ట్యాగ్ కూడా వాడకుండా ఈ కారులను వినియోగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూస్తే ఉగ్ర కుట్రలకి వాళ్ళు చేసినటువంటి ప్రణాళిక అనేది గగుర్పాడికి గురవుతుంది. మన దర్యాప్తు సంస్థలు అలాగే నిఘా సంస్థలు అతి జాగ్రత్త చర్యతోటి ముందస్తుగానే వాళ్ళందరినీ కూడా పట్టుకోవడంతో ఇంకా అతిపెద్ద విస్ఫోటనం తగ్గింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.